52 మే 24 జరిగిన కారు ప్రమాదం గురించి కొన్ని విషయాలు చర్చించుకున్నాం. అంటే బాబా ఎందుకు ఈ కారు ప్రమాదాన్ని స్వీకరించారు, ఎందుకు జరిపించుకున్నారు అన్న విషయాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే భగవంతుడు అవతారులుగా వచ్చి విశ్వ కళ్యాణం కోసం ఎంత త్యాగమయ జీవితాన్ని గడుపుతాడో మనకి అవగతం అవడానికి ఈ సంఘటన మరొక్కసారి మనం తెలుసుకుందాం. బాబా ఏమంటారు అంటే, మీరు స్వేచ్ఛను పొందడానికి నేను ఈ బాధను భరిస్తున్నాను అన్నారు. మనం స్వేచ్ఛను పొందాలి అంటే మన ఆత్మ బంధింపబడి ఉంది. పరమాత్మలో కలవడానికి అసలు ఇష్టపడటం లేదు. జన్మ మీద జన్మ తీసుకుంటూ ఇదే జీవితమై గడుపుతున్న మన ఆత్మల ప్రయాణం సుగమనం చేయడానికి ఆ విశ్వ భారాన్ని, ఈ సంస్కారాల మూటని భరించడం కోసం ప్రభువు ఏర్పరచుకున్న ఈ కారు ప్రమాదం. అంటే ఈ కారు ప్రమాదం అన్నది బాబా తనంతర తాను ఆ ప్రణాళిక ప్రకారం జరుపుకున్నాడు అనడానికి ఎలిజబెత్ ప్యాటర్సన్నే మనకి సూచిస్తారని చెప్తారట. 1952 మే 24 జరిగే ఈ కారు ప్రమాదం 20 సంవత్సరాల క్రితమే బాబా ప్రణాళిక వేసుకున్నాడు అని చెప్తారు ఎలిజబెత్ ప్యాటర్సన్. ఎప్పుడండి? 1932లోనే బాబా ఎలిజబెత్ ప్యాటర్సన్కు గులాబు ఇచ్చి ఈ డేట్ గుర్తు పెట్టుకో, ఇది జ్ఞాపకం ఉంచుకో అని చెప్తారు. ఎలిజబెత్ ప్యాటర్సన్కి ఏం తెలియదు, ఎందుకో బాబా గుర్తు పెట్టుకోమంటున్నారని ఆ గులాబుని తన డైరీలో దాచుకుని ఆ డేట్ నోట్ చేసుకుంటుంది. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలిజబెత్ ప్యాటర్సన్నే కారు డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఈ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత తన డైరీ చూసుకుంటే ఎస్, బాబా తన ఎరుకతోనే ఈ ప్రణాళికని తనంతట తానే రచించుకున్నాడు అని ఎలిజబెత్ ప్యాటర్సన్ తెలియజేస్తారు. అసలు బాబా ఈ యాక్సిడెంట్ ఎందుకు చేసుకున్నారు అంటే, మనది పరిమిత మనస్సు అండి, ఆయనది విశ్వాత్మక మనస్సు. ఈ విశ్వాత్మక మనస్సు ఆ మనసు ఈ మొత్తం మా ప్రాణులందరి ఆత్మల ప్రాణాలన్నీ కూడా ఈ పరిమిత మనస్సులో ఉన్న ఈ ప్రాణులన్నీ కూడా విశ్వాత్మక మనస్సుతో అనుసంధింపబడి ఉంటాయి. అంటే మన బాధలు, మన కష్టాలు, మన సుఖాలు అన్నీ కూడా ఈ విశ్వాత్మక మనసుకి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. వీటిని తగ్గించడం కోసం బాబా జరుపుతున్న ఈ యాక్ట్ ఆఫ్ గాడ్, ఈ కారు యాక్సిడెంట్. ఇక్కడ పుస్తకంలో రాస్తున్నారండి, అంటే నేను యాజిటీస్గా చెప్పలేను. ఈ యాక్సిడెంట్ గురించి మనం చదువుకుంటే తండ్రి ఎంత బాధపడ్డాడో మనకి అవగతం అవుతుంది. మాటల్లో చెప్పేది కాదు, ఇది అవతారమేయంలో ఇది చదువుతుంటే మన కళ్ళకు కట్టినట్టు. భగవంతుడి ఎరుకతో చేసుకున్న యాక్సిడెంటు అంటే మనం తెలిసి ఒక నిప్పు దగ్గరికి కానీ ఒక దేని దగ్గరికైనా మనం తెలిసి వెళ్ళాం, అమ్మో అని పక్కకు తప్పుకుంటాం. కానీ భగవంతుడి యొక్క దయార్థ హృదయం ఈ యాక్సిడెంట్ ద్వారా మనకి అవగతం చేస్తూ ఉంటుంది. అంటే బాబాకి తెలియకుండా చేసుకున్నాడా? లేదు, బాబాకి తెలిసే చేసుకున్నాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా అవతారులుగా కిందకి దిగి వచ్చినప్పుడు ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే విశ్వ కళ్యాణం కోసం. ఇక్కడ ఏం రాస్తున్నారు అంటే, బాబా అంటున్నారు, నా ఇచ్చ శాసనం, నా అభిష్టం ఆ శాసనాన్ని నడిపిస్తుంది, నా ప్రేమ విశ్వాన్ని సురక్షితంగా ఉంచుతుంది అంటున్నారు. అంటే విశ్వం యొక్క సురక్షితం కోసం ఆయన తన శరీరాన్ని చిత్రం చేసుకున్నాడు అని మనకి మెహర్ ప్రభు చరిత్రం చదువుతుంటే వింటూ ఉంటాం. ఆయన ఉపవాసాలు, ఏకాంతవాసాలు, కాలినడక పర్యటనలు, అధికారికంగా ఈ మౌనం, ఎంత త్యాగమయ జీవితాన్ని గడుపుతాడు భగవంతుడు అనడానికి ఈ అవతారమే మనకి తెలియపరుస్తూ ఉంటుందండి. కాబట్టి బాబా ఎప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది అంటే 1952 సంవత్సరం మే 24వ తేదీన అవతార్ మెహర్ బాబా జీవితంలో మరువలేని మహత్తరమైన దినం రాస్తున్నారు. విశ్వ మానవ భారాన్ని తగ్గించడం కోసం తానే స్వయంగా కారు ప్రమాదాన్ని చేసుకుని అమెరికా నేలపై తన రథాన్ని చిందించిన దినం తెలుసుకుని చేయించుకున్న ఈ కారు యాక్సిడెంట్. అంటే బాబా అంటారు కదా, జీసస్ క్రీస్తు సిలువ అంటే ఒకసారి సిలువ వేయబడ్డాడు, నేను అనుక్షణం సిలువ వేయబడుతున్నాను అన్నారు బాబా.
అది అనుభవంలోకి తెచ్చుకుని చేయించుకున్నారు ఈ యాక్సిడెంట్. ఈ జీసస్ క్రీస్తు కూడా తెలిసే సిలువకైతే వేసుకున్నాడు. బాబా కూడా తెలిసే ఈ యాక్సిడెంట్ చేయించుకున్నారు. అంటే మన పరిమిత మనస్సు, ఆ విశ్వాత్మక మనస్సుకు అనుసంధానం అవ్వడం కోసం బాబా చేసిన ఈ పని, ఈ విశ్వ కళ్యాణం అంటే అందరి చైతన్యాన్ని భగవంతుని వైపు మరల్చడానికి, అందరి గమ్యాన్ని ఈ చేరడానికి త్వరితంగా ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉంటాడు అవతార పురుషుడు అనడానికి చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక గొర్రెల కాపరి ఉంటాడు. అతను గొర్రెలను తీసుకుని కొంత దూరం వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి ఆ గొర్రెల నుండి కలెక్ట్ చేసుకుని ఎలా వెనక్కి మరలుతాడో అలా పరమాత్ముడు కూడా, అవతారుడు కూడా అన్ని ఆత్మలలో తన దశ తిప్పడానికి ఇలాంటి చర్యలు చేస్తూ ఉంటాడు అని రాశారు ఇక్కడ. అంటే ఈ ప్రమాదం 1952 24వ తారీఖున మే నెలలో జరిగింది. బాబాకి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఇది కూడా అంటే అసలు ఆ చర్య ఎలిజబెత్కి తెలిసిపోయింది. కాలు పక్కకి తిప్పడానికి బాబా చెయ్యి దాని మీద అడ్డు వేశారట. అడ్డు వేసి ఎవరికి ఏ ప్రమాదం కలగకుండా ఈ కాలు ఒక్కటే ప్రమాదం జరగడం కోసం బాబా చేశారు ఈ చర్య అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ రాసింది కొంచెం క్లుప్తంగా, సమయాభావం వల్ల నేను కొంచెం క్లుప్తంగా అసలు బాబాకి ఎలా జరిగింది ఈ యాక్సిడెంట్ అని తెలియజేసుకుందాం. మెహర్ బాబా రోడ్డు పక్కలోని గోతిలోనికి ఎవరో తోసినట్లుగా పడిపోయారు. ముక్కు పగిలి రక్తం ప్రవహించసాగింది. ఒక కాలు, ఒక చెయ్యి, ఎముకలు విరిగిపోయాయి. స్టీరింగ్ ఎలిజబెత్ ఛాతికి కొట్టుకుని ఛాతి ఎముకలు విరిగిపోయాయి. మెహరుకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్క మణి మాత్రం క్షేమంగా బయటపడింది. ఎదురుగా వచ్చి ఢీకొట్టిన కాలులోని వారెవ్వరికీ గాయాలు తగలలేదు. చూసారా, పరమాత్మ తను చేసే కార్యానికి తానే బాధపడ్డాడు తప్ప ఇంకెవ్వరికీ దానిలో పాత్ర వహించడానికి అవకాశం ఇవ్వలేదు. ప్రమాదాన్ని, ఈ గాయపడ్డ వారి శరీరాల నుండి జరిగే రక్తస్రావాన్ని చూచి చాలా బాధాదత్తమైన మణి అంటుంది. ఆ యాక్సిడెంట్లో నన్ను బాబా సేవ్ చేశారు, కానీ నాకు చాలా బాధ అనిపించింది అని మణి రాస్తారు. అప్పుడు బాబాకి మెహరు, ఎలిజబెత్ ఇవన్నీ వీళ్ళందరినీ కూడా ఒకతను కారులో తీసుకెళ్ళడం, ట్రీట్మెంట్ జరగడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది అంటే బాబా తన రక్తాన్ని అమెరికా నేలపై చిందించి ఈ యావత్ విశ్వానికి ఆధ్యాత్మిక సంపదనిచ్చారు అని రాస్తూ, క్రీస్తు రక్తంలోని ప్రతి బిందువు పాపాలను పైకిస్తుంది, అది ఆయన ప్రేమకు చిహ్నమని క్రైస్తవులు విశ్వసిస్తారు. అందుకే ఈ యుగంలో మన మధ్యకు మెహర్ బాబా రూపంలో వచ్చిన ఆ క్రీస్తే అలా తన రక్తాన్ని చిందించి ప్రేమను పొందారు. ఆ ప్రేమను అమెరికా అవతారం ముందు కలవంచేలా చేసింది అని రాశారు. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటనల ద్వారా ఈ సంస్కారాల భారాన్ని తగ్గించడం కోసం ఆయన చేసిన అద్భుతమైన చర్య. ఒక్క 2 నిమిషాలు నేను ముగించేస్తాను. అంటే బాబా ఎందుకు యాక్సిడెంట్ చేసుకున్నాడు అంటే అందరూ అంటారు భగవంతుడు కదా, తప్పించుకోవచ్చు కదా, ఆయన తప్పించుకోవచ్చు, కానీ ఈ భారాన్ని తగ్గించాలంటే ఆయన రక్తం చిందించాలి. ప్రతి అవతారంలో చూసుకోండి, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, ఏ అవతారంలో కూడా అవతారం తన రక్తాన్ని చిందించకుండా ఆ అవతారాన్ని చాలించలేదు అనడానికి ఈ మెహర్ అవతారం కూడా మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం. అంటే ఈ యాక్సిడెంట్ వల్ల మనకి ఏం అర్థం కావాలి అంటే మనం సంస్కారాల భారాన్ని పెంచుకోవడం వల్ల జరుగుతుంది. దాన్ని తగ్గించుకోవాలి అంటే మన బాబా ప్రేమికుడుగా ఆయన సంతోషాన్ని కోరుతున్న వాళ్ళము అయితే ఈ సంస్కారాల భారాన్ని తగ్గించుకోవాలి. బాబా చాలా ఈజీగా చెప్పారు ఎలా తగ్గించుకుంటామని. అంటే పొద్దు లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి దాంట్లోనూ మనం మమైకమైపోతాం, నేనుతో ఉండిపోతాం. ఈ నేనుని తగ్గించుకోవాలంటే ఆయన నిత్య సహచరుడిగా చేసుకోవాలి, నామస్మరణ చేయాలి. జీవితంలో ఏది వచ్చినా తండ్రి నా మంచి కోసమే ఇది చేశాడని భావించాలి. పూర్తిగా భగవంతుడిపై ఆధారపడి జీవించాలి. ఇలా సహవాసంలో సెంటర్లో ప్రతి ఆదివారం ఆయన సాన్నిధ్యంలో కొన్ని గంటలు గడపాలి. ఇవన్నీ ఏమవుతాయంటే జీవితంలో ఏం జరిగినా తామరాకు మీద నీటి కొట్టులా అంటారు చూడండి, అలాగా భగవంతుడిని సీరియస్గా తీసుకోవడానికి, జీవితాన్ని సాధారణంగా తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సంస్కారాల
నా ఇచ్చను అంగీకరించండి అంటున్నాడు. ఎందుకంటే కర్మ ఫలాలన్నీ కూడా తెచ్చుకుంటాం, అవి అనుభవించి తీరాలి. అది పెద్ద కర్మ చిన్న కర్మతో, అంటే పెద్ద ఆపద రావాల్సిన చోట చిన్న ఆపదగా భగవంతుడు మనం రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి పాపాలు ఇచ్చను అంగీకరించుకుంటూ ఆయన త్యాగమే జీవితాన్ని తలుచుకుంటున్నవాడు మనం. కాబట్టి ఆయన చెప్పినట్లుగా ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనమందరం ప్రయత్నం చేద్దామండి. ప్రభు ప్రేమకు మనందరం పాల్గొనడం. అవి కావాలి బాబా